హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ దగ్గర క్లిక్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పంజాబీ డ్రెస్కి సైడ్ కట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చాలామందికి డ్రెస్ని స్టిచ్ చేసేటప్పుడు డ్రెస్ అంతా బాగానే స్టిచ్ చేస్తారు, కానీ కట్స్ దగ్గరికి వచ్చేసరికి హిప్ దగ్గర ఫినిషింగ్ అనేది నీట్గా రాదు, కొంచెం ముడతలుగా వస్తుంది. అలాగే కట్స్ కూడా స్ట్రైట్గా రాకుండా మెలికలు తిరిగినట్లుగా వస్తూ ఉంటాయి. అయితే అలా ఎందుకు వస్తాయి? అలా రాకుండా సైడ్ కట్స్ ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ అయితే మనం స్టిచ్ చేసుకున్న డ్రెస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఇలా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం సైడ్ జాయింట్లు వేసుకున్నాం కదా, మనం కటింగ్ చేసుకునేటప్పుడే కట్స్ పాయింట్ కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి 1 ఇంచుకి ఇలా పైకి మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇటు సైడ్ కూడా 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఇలా ఒక కట్ పెట్టుకోవాలి. అలాగే ఇటువైపును కూడా ఈ విధంగా ఒక కట్ పెట్టుకోవాలి. మరి స్టిచ్చెస్ దగ్గరికి పెట్టుకోకూడదండి, ఈ విధంగా ఒక కట్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ కింది వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి, అంతేకాని ఇటువైపు నుంచి స్టిచ్ చేసుకోకూడదండి. మనం ఈ కట్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కటింగ్ చేసుకునేటప్పుడే ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అంటే ఖర్చు వచ్చేసరికి 1 ఇంచ్ తీసుకుంటే 1 ఇంచ్ మార్జిన్తోనే స్టిచ్ చేసుకోవాలి. లేదు 1.5 ఇంచుల మార్జిన్ తీసుకున్నారనుకోండి, 1.5 ఇంచుల మార్జిన్తోనే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కట్స్ కోసం 1 ఇంచ్ మార్జిన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మీరు ఈ చివరన ఫోల్డ్ చేసుకోవద్దండి. ఇక్కడ మనకి ఈ లైనింగ్ ఎక్కడ వరకు అయితే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి ఫోల్డ్ చేసుకోండి, మీకు నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ 1 ఇంచ్ని ఫస్ట్ ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరలా ఇలా ఒక 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఎక్కడైతే కట్స్ పెట్టుకున్నామో ఈ కట్స్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని చివరి వరకు కూడా ఇలానే ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ కట్స్ వెడల్పు అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకేలా ఉండేలా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ చివరికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఎక్కడైతే జాయింట్ కనపడుతుందో ఈ జాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నీడిల్ని ఇలా గుచ్చి పాదాన్ని పైకి లేపి క్లాత్ని మన వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోకూడదండి. ఇలా స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదు, కొంచెం ముడతలు కూడా వస్తాయి. మీరు అలా ఫోల్డ్ చేసుకోకుండా ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒక 4 ఇంచులు లేదంటే 5 ఇంచుల దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇటువైపున ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా ఫస్ట్ ఒక 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసుకోవాలి, మరలా ఒక 1/2 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. మనకు ఆటోమేటిక్గా ఫోల్డ్ అవుతుంది. మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఫోల్డ్ అవుతుంది. చూసారా? ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎప్పుడైనా సరే కట్స్ ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి అంటే ఒకే వెడల్పు ఉండేలా స్టిచ్ చేసుకోవాలి. మీరు అలా కాకుండా ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా స్టిచ్ చేశారనుకోండి, మీకు కట్స్ అనేవి ఫినిషింగ్ నీట్గా రావండి, కొంచెం మేలికలు తిరిగినట్లుగా అలా వస్తాయి. చూసారా? ఇలా స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఇక్కడ ముడతలు అనేవి రాకుండా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి. అలాగే చూడండి, మనకి కట్స్ కూడా స్ట్రైట్గా వస్తాయి, ఎక్కడా కూడా మేలికలు తిరిగినట్లుగా రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి.
రెండు వైపులా కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది వైపున స్టిచ్ చేసుకోవాలి. ఈ కింది వైపున వచ్చేసి ఇప్పుడు మనం కట్స్ కోసం ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అంటే డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, మరలా హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, అంటే ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే వెడల్పు ఉండేలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీరు ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవడంలోనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. చూసారా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే వెడల్పు ఉండేలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చుట్టూ కూడా. మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ కట్స్ దగ్గరకు వచ్చేసరికి అంటే ఈ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి చూడండి ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నారు అంటే మీకు స్టిచ్చెస్ అనేవి త్వరగా ఓపెన్ అవ్వవు, డ్రెస్ కూడా పాడైపోకుండా ఉంటుంది. ఇటువైపును కూడా అదే విధంగా రఫ్ చేసుకోవాలి. చూసారా, మనకి సైడ్ కట్స్ అనేవి ఎంత నీట్గా వచ్చాయో. ముఖ్యంగా బిగినర్స్కి ఇక్కడ కొంచెం ముడతలుగా వస్తాయండి. మీకు అలా ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారంటే బిగినర్స్ అయినా సరే, ఆల్రెడీ స్టిచ్ చేసే వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే ముడతలు అనేవి రాకుండా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. అలాగే మనకి కట్స్ చూడండి, ఎక్కడా కూడా మెలికలు తిరిగినట్లుగా లేకుండా చాలా నీట్గా స్ట్రైట్గా వచ్చాయి. మీరు ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా డ్రెస్కి సైడ్ కట్స్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.